హలో హలో హాయ్ అన్న. హాయ్ హాయ్. సో చాలామంది సెలబ్రిటీని చూశాను, దగ్గర నుంచి చూశాను. సో మిమ్మల్ని కూడా దగ్గర నుంచి చూస్తున్నాను. కానీ వాళ్ళకి మీకు ఒక చిన్న డిఫరెన్స్ ఉందన్న. డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు, కానీ డబ్బు లేకుండా మేము అందరం వచ్చాం. ఎందుకు వచ్చామంటే నీ కోసమే వచ్చామన్న. థ్యాంక్ యూ. నాకు నిన్న నైట్ నాకు మెసేజ్ వచ్చింది. సో ఇట్లా మీట్ ఉందని చెప్పారు. సో నా పేరు వెంకటేష్, వెంకీస్ ఫుడ్ బైట్. హైదరాబాద్లో ఫుడ్ బ్లాగింగ్ చేస్తుంటాను. సో మంచు మనోజ్ అని పేరు తెలిసేసరికి నేను వచ్చేసాను ఇమీడియట్లీ. నాకు వేరే షూట్ ఉంది, షూట్ కూడా వదులుకొని మీకోసమే వచ్చాను. లవ్ యూ, థ్యాంక్ యూ. జుమ్మంది నాదం షూటింగ్ తిరుపతిలో చేశారు మీరు. ఆర్ట్స్ కాలేజ్ చదివాను, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, ఎస్వి యూనివర్సిటీలో డిగ్రీ చేశాను. తర్వాత ఎంబీఏ కోసం మన కాలేజీలో ట్రై చేశాను, సీట్ రాలేదు. సో అక్కడి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఒక లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చి మీరు ఇంత న్యాచురల్గా, ఇంత కూల్గా ఉంటూ ఎలాంటి కల్ముసం, ఎలాంటి కుట్రలు, ఒకటి వెతుకుతుంటే మనం చూడలేకుండటం, ఇవన్నీ ప్రజెంట్ జరుగుతున్న ఇండస్ట్రీలో. కానీ అలాంటివి ఏమీ లేకుండా మీరు చాలామందితో చాలామంది పెద్ద పెద్ద హీరోస్తో యాక్ట్ చేసి వచ్చారు. కానీ మీరు ఎందుకని చాలా న్యాచురల్గా ఉంటారు. పక్కన ఎవరైనా పోతున్నా స్మైల్ ఇస్తూ మాట్లాడతారు. మీకు అలాంటి ఇగో ఏమి లేదు. ఎందుకు లేదు మీకు? బర్త్ డిఫెక్ట్ తమ్ముడు. అది కాదు. సో మా మంచు మనోజ్ అన్న అంటే మనందరూ అన్న. సో జై మంచు మనోజ్ అన్న. వన్స్ అగైన్ మెనీ మోర్ విష్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ తమ్ముడు. థ్యాంక్ యూ. హలో మీరు అన్నట్టు యా, నాకు డబ్బు ఇచ్చి పిలవడం కానీ ఇది కానీ నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. అండ్ నేను కూడా కలవాలన్నప్పుడు నాకు తెలిసిన నా టీంని వాళ్ళని నాకు కలవాలని ఉందండి, ఒకసారి అరేంజ్ చేయండి, ఒకసారి పిలుపు నుండి వచ్చే వాళ్ళు వస్తే నేను కలుస్తాను. సో నేను నా రిక్వెస్ట్ వరకు, నా పిలుపు వరకు మీరందరూ ఈరోజు ₹1 కూడా కాకుండా ఉత్త ప్రేమతో వచ్చారండి. దానికి జీవితాంతం రుణపడి ఉంటాను మీకు. ఈ ప్రేమ నా గుండెల్లోనే పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, నా పేరు సుజన్. సో యాక్చువల్గా నేను జనరల్గా కంటెంట్ క్రియేషన్ చేస్తుంటాను. సో ఫస్ట్ మనోజ్ అన్న అని చెప్పలేదు. సో జనరల్గా ఇలా ఈవెంట్ అంటే ఆలోచిస్తాం కదా, మనోజ్ అన్న అని చెప్పగానే నేను ఏపీ నుంచి 400 కిలోమీటర్స్ నీ కోసమే వచ్చానన్న. జస్ట్ నేను నీ కోసమే నిన్న బస్ ఎక్కి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నానన్న. నాకు అసలు ఎనర్జీగా లేకుండా అలా కూర్చున్నా. ఎప్పుడైతే నువ్వు ఎంటర్ అయ్యావో అన్న, మొత్తం లోపల నుంచి అలా లేచిందన్న. నిజంగా చెప్తున్నా, ఐ హ్యావ్ దట్ మచ్ లవ్ టువర్డ్స్ యూ అన్న. ఎందుకంటే నేను పర్సనల్గా మీకు యాక్టింగ్ ఎంత ఇష్టమో, మీ యాక్టింగ్ పర్సనాలిటీ కూడా నాకు అంతే ఇష్టం అన్న. ఎందుకంటే నేను మీ మొత్తం స్పీచెస్ ఫాలో అవుతాను. మొన్న మీరు హీరోనే కాదు, విలన్గా కూడా నేను చేయగలనని చెప్పి మొత్తం ఇండస్ట్రీకి ప్రూవ్ చేశారన్న. లైక్ ఐ లవ్ దట్ ప్యాషన్ టువర్డ్స్ మూవీ అన్న. సో నాకు ఒక చిన్న క్వశ్చన్. సో మీరు రాకింగ్ అనే ఒక టైటిల్ ఉంది కదా, దాన్ని రాకింగ్ అని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? నా డైరెక్టర్ హనుమారెడ్డి గారండి. అండ్ ఆయన మొత్తం టీజర్ అవి అవన్నీ చూసిన తర్వాత సో ఈ డిజైన్ దిస్ ఆయన అండ్ అనంత్ గారు ఈజ్ ఎ గ్రేట్ క్రియేటర్. సో డైరెక్టర్ గారు, అనంత్ గారు వాళ్ళు చేసుకొని దేవర్ లైక్ సర్ప్రైజింగ్లీ ఇట్స్ ఎ ఫీనిక్స్. లైక్ అండ్ నాకు ఫీనిక్స్ అంటే బాగా ఇష్టం. అండ్ ఐఎమ్ టోరియన్, నాకు ఆ బుల్ ట్రేట్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు చెప్పారు ఫర్ ఆల్ ది రీజన్స్, ఫర్ మై పర్సనల్ ఆర్ మై ప్రొఫెషనల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు ఫీనిక్స్ ఇష్టం అని, రాకింగ్ స్టార్గా మీరు అన్నీ చేసి వచ్చేసారు, ఆ ఫేజ్ అయిపోయింది. అండ్ మీరు రా క్యారెక్టర్ అండి, మీరు రానెస్లో కింగ్ అండి మీరు. సో అందుకోసమే మీకు ఇదండి దే సర్ప్రైజ్ యాజ్ అ బర్త్డే గిఫ్ట్. హనుమా గారు, అనంత్ గారు, దే గాట్ దిస్ అండ్ గిఫ్టెడ్ అండ్ ఇన్స్టెంట్లీ ఐ లవ్డ్ ఇట్ అనమాట. నేను కూడా ఐ బీన్ వర్కింగ్ ఆన్ మీ అండ్ మై వైఫ్, వీ బీన్ వర్కింగ్ ఆన్ అనదర్ బ్రాండ్ ఫర్ హెల్త్ మీద, వీటి మీద, అండ్ డూయింగ్ ఎ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ఆల్సో. దాన్ని కూడా వీ విల్ లుకింగ్ ఫర్ బ్రాండ్ ఇది చేస్తూ ఉంటే, సో ఇది ఇచ్చేసారు, అన్నిటికి సరిపడా ఒకే బ్రాండ్ ఇచ్చేసారు నాకు. సో ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ కాదనలేకపోయాను. అండ్ దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ హనుమ గారు, థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే గారు, నాకు ఈ బర్త్డేకి పేరు మార్చేసినందుకు. అన్న ఒకటే అన్న, నాకు చిన్న జలసీ ఉంది. ఫస్ట్ ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి వచ్చి మీకు హగ్ ఇచ్చాడు. 400 కిలోమీటర్స్ నుంచి నీ కోసం వచ్చిన ఒక్క చిన్న హగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ మంచు మనోజ్ గైస్.
అన్న హాయ్ తమ్ముడు, నా పేరు దినేష్. నా పేరు మనోజ్. నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత పెద్ద హీరోని కలవడం నేను. అని ఏం భయపడక తమ్ముడు, నేనేం కొరికాను ప్రామిస్. నేను మిరాయి నేను మిరాయి ఫ్యూ డేస్ బ్యాక్ చూశాను. ఫస్ట్ షో వెళ్ళాను. ఆ మిరాయిలో మీరు హీరో కన్నా విలన్ గానే, అంటే మీకు హీరోగానే మీరు ఎంత బాగున్నారు, విలన్గా ఇంకా చాలా లుక్స్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. అప్పటి నుంచి మీకు చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను నేను. థ్యాంక్ యూ అదే ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఫోటో ఏమన్నా ఇవ్వగలరు? చిన్న ఫోటో ఏంటి, పెద్ద ఫుల్ ఫోటోని తీసుకుందాం. ఓకే. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. Hi sir. హలో హలో. First of all, happy birthday. Thank you, First time నేను మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం I'm very excited. Thank It was very great to meet you. So నా క్వశ్చన్ ఏంటి అంటే I'm Chandana Pramada, sorry. హలో హలో, నైస్ మీటింగ్. నా క్వశ్చన్ ఏంటంటే you came from a movie background, మంచి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, మంచి పేరు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టి మీతో మాట్లాడుతున్నప్పుడు, మీ షోస్ చూస్తున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా ఒక లైక్ యూఆర్ వెరీ సింపుల్ అండ్ చిల్. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా మీరు ఇంత సింపుల్గా ఎట్లా ఉండగలుగుతున్నారు? మా అమ్మ అండి, అండ్ మా అమ్మ పెంపకాలు రచనీరు, అండ్ మా అక్క, మా సిస్టర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఫ్రెండ్స్ అండి. నా చెన్నై నుంచి, ఇక్కడి నుంచి, తిరుపతిలో నుంచి ఫ్రెండ్స్ అందరూ నాకు ఎప్పుడైనా కొంచెం గాల్లో ఎగురుతున్నా కరెక్ట్గా లాగి, రే అంత లేదురా రిలాక్స్ అనే ఒక ఫ్రెండ్స్. సో యా అండి, సో నాకు ఆల్వేస్ ఇట్ వాజ్ ఐ వాంటెడ్ టు బీ ట్రూ అండ్ దిస్ ఇస్ మీ, అంతే. ఐ డోంట్ నో హౌ ఆర్ అడిగితే. నైస్ ఆఫ్ యూ సర్. ఇంకొక క్వశ్చన్. Yeah. Hello, సో sir. మీ అప్కమింగ్ మూవీ ఉంది కదా, దాంట్లో జరిగిన ఏదో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ మా అందరి కోసం. అప్పుడు నా బైక్ తయారు చేశానండి సినిమాకి, డేవిడ్ రెడ్డికి. ఇట్స్ కాల్డ్ వార్ డాగ్. ఆ బండి అప్పుడు నేను సినిమా లాంచ్ అప్పుడు 700-800 కిలోస్ అన్నాను. అంత ఎందుకు ఉంటుంది అన్నారు. యాక్చువల్లీ దట్ బైక్ తర్వాత వే చేస్తే 1300 కిలోస్ ఉన్నాయి. ఓకేనా, ఒక బుల్లెట్ 750cc కొని దానికి ఇంకా ఆర్నమెంట్స్ అని యాడ్ చేశారు. అది మేము మధ్యప్రదేశ్ కొండల్లో షూట్ చేస్తుంటే కొంచెం స్లిప్ అయి నా మీద పడింది. సో జస్ట్ మిస్ అలాగెళ్ళి పొలాల్లో పడారు అనమాట. సో దట్ వాజ్ ద ఓన్లీ ఇన్సిడెంట్. అది ఫన్నీ ఇన్సిడెంట్ అని మీరే చెప్పలేదు. నాకు భయంగా ఉంది, పక్కన వాళ్ళు ఫన్నీగా ఉండొచ్చు. అన్న నమస్తే. హలో సార్.